సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పాల వ్యాన్లు, లారీలు, సరుకులు, కూరగాయలతో వందల లారీలు విజయవాడ వచ్చాయి. ఇవాళ విజయవాడ వరద ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు ప్రభుత్వం సరఫరా చేయనుంది. గత 3 రోజులుగా విజయవాడలో ఉండి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుని వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక సీఎం పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాల నుంచి నిత్యావసర సరుకుల లారీలు వందల సంఖ్యలో విజయవాడకు చేరుకున్నాయి. ఆ సరుకులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అధికారులను, సహాయక సిబ్బందిని ఏర్పాటు చేసింది. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, నిత్యావసరాలు అంటే ఏకంగా వందల కొద్ది లారీలు అక్కడ విజయవాడ చేరుకున్నాయని, అలాగే ప్రత్యేక సిబ్బంది కోసం బస్సులు కూడా. అసలు ఏంటి ప్రజెంట్ ఎలా సరఫరా చేయనున్నారు, వివరాలు ఏంటి? ప్రస్తుతం అయితే రాష్ట్రం ఏదైతే వరదలతో అతలాకుతలం అయితే విజయవాడ ఇప్పటికీ నీటిలోనే కొట్టమెట్టాడుతున్న కొన్ని ప్రాంతాలు అయితే మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. ప్రధానంగా తీసుకున్నట్లయితే విజయవాడలో దాదాపుగా కండ్రికతో పాటు కండ్రిక, రాజీవ్ నగరు, రాజరాజేశ్వరపేట, ఈ తారక రామ నగరు, ఏదైతే బెక్కంపూడి కాలనీలు, ఇవన్నీ కూడా భవానీపురం, ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే నీటి మహిళలను కొట్టమెట్టాడుతున్నాడో చూస్తాను. గత 6 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టరేట్ లోనే మకాం వేసి ఎప్పటికప్పుడు అధికారులతో సమాయత్తం చేస్తూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ తన స్వయంగా కూడా పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అధికారులందరినీ కూడా ఆదేశాలైతే జారీ చేస్తున్నట్టు మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. కానీ ఏదైతే ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఆహారపు, పానీయాలు, మంచినీటితో పాటు అన్ని కూడా వారికి ఎప్పటికప్పుడు అందించడంలో అధికారులు అయితే నిమగ్నం ఉన్నట్లయితే మనకు ప్రధానంగా రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే వరద బాధిత ప్రాంతాల్లో అయితే ఈ రోజు 6 నిత్యావసర వస్తువులు పంపకానికైతే ఇప్పటికే సిద్ధమైతాయని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని వందలాది లారీలు అయితే ఇప్పటికే విజయవాడ చేరుకొని ఈ ప్రాంతంలో అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. మొదటిగా తీసుకున్నట్లయితే 25 కేజీల రైసు, 2 కిలోల పామాయిలు, 1 కిలో పంచదారతో పాటు 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు, ఇవన్నీ కూడా ఈ రోజు అయితే ప్రజలకైతే ఎవరైతే వరద బాధితుల ప్రాంతాల్లో ఉన్నారో వీరందరికీ ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి సంబంధించిన వస్తువులు కూడా ఈ రోజు తీసుకొచ్చి పంపే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏదైతే ఎన్ఎండి వెహికల్స్ ఉన్నాయో వీటితో పాటు ఈ వెహికల్ ని అంటే ఆ ప్రాంతం దగ్గరికి అపార్ట్మెంట్స్ తో పాటు ఎవరైతే నీటిలో ఉన్నారో వారందరికీ కూడా స్వయంగా ఇచ్చే కార్యక్రమాలతో చేపట్టినట్టు మనం ప్రధానంగా చూస్తున్నాం. సంతోషి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. వచ్చింది ఎక్కడి